హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నన్ను చాలా రోజుల నుంచి మీరు అందరూ అడుగుతూ ఉన్నారు కదా, హౌస్ దొరికిందా లేదా, షిఫ్ట్ అవుతున్నారా లేదా, ఎప్పుడో వీడియో చేశారు, ఇంకా మాకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పటికీ నాకు కామెంట్స్ వస్తూనే ఉంటాయండి. ఆ కామెంట్స్కి ఈరోజు ఆన్సర్ చేసే టైం వచ్చేసింది. మనం ఫైనల్గా అయితే ఇల్లు దొరికింది, షిఫ్ట్ అయిపోతున్నాం. దానికి సంబంధించిన పనులే జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇల్లంతా గందరగోళంగా ఉంది. అద్దోండి, చూస్తున్నారు కదా. చాలా వరకు ప్యాక్ చేసాము, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఈ రూమ్లో అద్దోండి, ఇంకా ఆ రూమ్లో ఎక్కడక్కడ పడేసి ఉన్నాయి. సర్దాల్సినవి కూడా చాలానే ఉన్నట్టున్నాయి. నేనేదో పొద్దున్న నుంచి సర్దుతున్నాను కదా అని చెప్పేసి చాలా సర్దాను అని అనుకుంటున్నాను, కానీ ఎక్కడక్కడ అంతే ఉన్నాయి. నాకు తెలిసి ఇవాళ రేపు కూడా పట్టొచ్చు. మనకి ఎక్కువ టైం లేదు. సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా అన్నీ రెడీ చేసుకోవాలి. కొంచెం నా అవతారాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఇంత పని ఉన్నప్పుడు నాకు నైటీ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని చెప్పి నైటీ మీద ఇవన్నీ సర్దేసుకుంటున్నా. అయితే మనం ఈరోజే సర్దేసుకోవాలి ఇవన్నీ. ఆ తర్వాత మనం పాలు పొంగించాలనుకుంటున్నాం కదా, అంటే ఇంట్లోకి వెళ్తున్నాం కదా, సండే వెళ్తాము. ఈరోజు సాటర్డే అండి. ఈరోజు ఈవినింగే వెళ్ళి అక్కడ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొచ్చుకుంటే రేపు మార్నింగ్ మనం పూజ అది చేసుకోవడానికి, పొంగలు పెట్టుకోవడానికి బాగుంటుంది. అందుకని ఇవన్నీ ఈరోజు సర్దేసి, అంటే ఎన్ని చేయగలను అన్నీ చేస్తాను. మిగిలినవి మా ఆయన వచ్చిన తర్వాత చూద్దాము. నేనైతే ఎన్ని చేయగలను అన్నీ చేస్తా. ఆ తర్వాత మిగిలినవి చూడాలి. మరి టైం పట్టిద్ది, నాకు తెలిసి ఎక్కువ టైమే పట్టిద్ది. ఎక్కువ టైం లేదు, సామాన్ ఎక్కువ ఉన్నాయి. భయం వేసేస్తుంది ముందు ఇవన్నీ సర్దాలంటే. ఈరోజే వెళ్ళి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని రావాలి ఇల్లంతా. ఆ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు ఎలాగే మీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి. పగలంతా అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా ఆయన కూడా ఇంటికి వచ్చాడు. ఇద్దరం కలిసి బయలుదేరామన్నమాట కొత్త ఇంటికి. ఆ ఇల్లు నేను మీకు చూపిస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం హోమ్ టూర్ చేస్తాను. అంటే మనం సామాన్ ఏం సర్దుకోలేదు, బట్ ఏంటంటే హౌస్ ఎలా ఉంది అనేది మీతో కూడా షేర్ చేస్తాను. క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి కావాల్సిన సామాన్ అన్నీ తీసుకెళ్తున్నా. అంటే చీపిరి ఒక్కటి ఉంటే చాలు, అక్కడ బకెట్లు అవన్నీ తీసుకోవచ్చులే ఎవరినో ఒకరిని అడిగి అని చెప్పేసి చీపిరి ఒక్కటి తీసుకొని వెళ్తున్నా. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే ఈవినింగ్ మొత్తం రెడీ చేసుకున్నాము. పొద్దున్నే సండే మార్నింగ్ మనకి పాలు పొంగించుకోవాలి కాబట్టి ఈరోజే వెళ్ళి క్లీన్ చేసుకుందాం అన్నట్టుగా నేను వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మనం క్లీన్ చేసుకోకూడదంట, ఇంటి ఓనర్సే క్లీన్ చేయాలంట. ఆ విషయం నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము క్లీన్ చేసుకుంటామని అంటే ఓనర్స్ అన్నారన్నమాట, మేము మొన్నే క్లీన్ చేసాము, అవసరం లేదు అని చెప్పేసి. సరే వద్దన్నారు కదా, మనం బలవంతంగా ఏం క్లీన్ చేస్తాము అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నాకు పక్కన ఆంటీ చెప్పారు, మనం క్లీన్ చేసుకోకూడదు, వాళ్ళే క్లీన్ చేయాలి అని. నేను ఎందుకంటే చీపిరి అవన్నీ తీసుకొని బయలుదేరింది. లాస్ట్ టైం మనం ఈ ఇంటికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చినప్పుడు ఇలానే ఒకరోజు ముందు వచ్చేసి మనమే క్లీన్ చేసేసుకున్నాం. మనకి ఓనర్స్ కూడా ఎవరు లేరు కాబట్టి మనకు అంతగా తెలియదు, మనకు ఎవరు చెప్పలేదు. అప్పటి వరకు మనం రెంటెళ్లలో ఉండలేదు కాబట్టి తెలియలేదు. చెప్పేవాళ్ళు కూడా లేరనమాట ఆ టైంకి. ఓనర్స్ ఉంటే చెప్పేవాళ్ళేమో, వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి తెలియలేదు. హోమ్ టూర్ ఎగిరిపోయింది నా మాటల్లో. మనకి ఇది డబుల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో లైట్ ఎలగట్లేదు, రిపేర్ ఉన్నట్టుంది. మా ఆయనకి రావడంతోనే పని పడింది. ఇది ఇంకా మా ఆయనే రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉందండి. 2 అల్మారాలు ఉన్నాయి అంతే. వాటికి డోర్స్ కూడా ఏం లేవన్నమాట. చాలా సింపుల్గా ఉండింది, హడావిడి ఏం లేకుండా. ఈ రూమ్కి పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట, సేమ్ అంతే. కాకపోతే పక్క బెడ్రూమ్ కన్నా ఇది కొంచెం చిన్న రూమ్ అనమాట. హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉందండి ఇల్లు. నాకు అంతకు ముందే తెలుసు. నేను 2-3 సార్లు ఇంటికి వచ్చా. ఎలా అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని కలవడానికి ఒక 2-3 సార్లు ఇంటికి వచ్చాను.
అప్పుడే మనం కూడా ఇల్లు వెతుక్కుంటున్నాం అనమాట, ఎక్కడైనా దొరికిద్దేమో చూద్దాము అని. ఆ టైంకి ఇల్లు చూసి నేను అన్నా, మీ ఇల్లు బాగుంది, మీ ఇల్లు బాగుంది అని చెప్పేసి. మేము ఖాళీ చేయమన్నారు కానీ ఇంకా వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకని ఇంట్లోకి మనం వస్తున్నాం అనమాట. నిజానికి మనం ఇండిపెండెంట్ హౌస్ కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసామండి, కానీ మనకు దొరకలేదు. ఎందుకనంటే ఇండిపెండెంట్ హౌసే కావాలనుకున్నాం, మన వీడియోస్కి బాగుంటుంది కదా, మనకు కావాల్సినట్టు మనం మార్చుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇండిపెండెంట్ హౌస్ అయితే బాగుండిద్ది అని చెప్పేసి చాలా వెయిట్ చేశాము. బట్ మనకు దొరకలేదు. వీడియోస్ కోసం ఇండిపెండెంట్ హౌస్ కావాలా అంటే అవునండి, ఎందుకంటే నాకు ఎలాగో మొక్కలు పిచ్చుంది. నేను ఆ మొక్కలు పెంచుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా వీడియోస్ చేశాను. అవి మీకు కూడా కనెక్ట్ అయినాయి కాబట్టి నేచర్ని మంచిగా చూపించాలి, నేను ఎంజాయ్ చేయడంతో పాటు మీతో కూడా షేర్ చేయాలి ఆ వీడియోస్ అన్నీ. మనం మొక్కలు ఎక్కువ పెంచుకోవడానికి ఇండిపెండెంట్ హౌస్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్నాను. సెకండ్ బెడ్రూమ్లో నుంచి బయటకు రాగానే ఇక్కడ హాల్ అండి, టీవీ యూనిట్ ఉంది ఆ చివర. ఈ చివర వచ్చేసరికి పూజ గది చాలా చిన్నగా ఉందండి. మరి మనకేమో దేవుడి ఫోటోలు చాలా ఉన్నాయి, మరి పడతాయో లేదో ఎలా సెట్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. రేపు ఫొటోస్ అన్నీ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం పెట్టాలి అనేది చూసుకోవాలి, కానీ చాలా చిన్నగానే ఉంది. ఇదంతా సరే కానీ అక్క వంటగది చూపించు, అది నీ సామ్రాజ్యం కదా, ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, చూపిస్తానండి. మనకి టీవీ యూనిట్ ఉంది కదా, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకి ఎంట్రన్స్లోనే వంటగది ఉంది, దాన్ని నేను మీకు తర్వాత చూపిస్తాను. హాల్లో నుంచి బయటకు రాగానే పెద్ద వరండా అండి. నాకు ఇంత ఇల్లులో ఫస్ట్ ఫ్లోర్ అయినా కూడా నాకు నచ్చింది ఏంటి అంటే ఈ వరండా అనమాట. హ్యాపీగా ఈవినింగ్ టైంలో చైర్స్ వేసుకొని చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ని మాత్రం మనకు నచ్చినట్టు మార్చేసుకున్నాం. ఇక్కడ చిన్న అల్మారాలు ఇచ్చారు, ఏమైనా పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని. అటు పక్కన వాష్రూమ్ ఉంది, అటు పక్కన వాష్ ఏరియా ఇచ్చారు. అంటే బట్టలు తుక్కోవాలన్నా అంట్లు తోముకోవాలన్నా వాష్ ఏరియా కంపల్సరీ ఉండాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి వాష్ ఏరియా ఇచ్చారు. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ఇల్లు తిరిగినా జాంకాయ చెట్టు మాత్రం అసలు మనల్ని వదలదండి. ఇది వాష్ ఏరియా. పెట్టగోడలు కొంచెం చిన్నగా ఉన్నాయండి. బాబుతో అంత భయం లేదు, వాడు జాగ్రత్తగా ఉంటాడు కొంచెం చెప్తే. కానీ చైత్ర అదే గొడవ చేసిద్ది అనమాట, చెప్పిన మాట వినదు. ఈ చిన్న చిన్న గోడలతో ఎలా ఉంటుందో అని చెప్పేసి భయం వేస్తుంది. అడ్డాలు ఏమైనా పెట్టేసేయాలి అసలు అటువైపు చైత్ర వెళ్లకుండా. నేను కూడా అదే అనుకుంటున్నా, మరి ఎంతవరకు వర్కౌట్ అయిద్దో తెలీదు. అంటే చిన్నపిల్ల కదండి, దానికి చెప్పినా కూడా అర్థం కాదు. ఆటల్లో పడి ఇంకా ఏమో చిన్న చిన్న గోడలు కదా, దాని హైట్కి అసలు దానికి గొంతు వరకు వస్తాయేమో, పెద్ద హైట్ కూడా ఏం లేవు. చైత్ర అటువైపు వెళ్ళే అవకాశం లేకుండా మనం ప్లాంట్స్ ఏమైనా పెట్టేసుకుందాం. అసలు వెళ్ళొద్దు అని చెప్పినా పిల్లలు ఆగరు కదండి. ఇలా అడ్డం ఏమైనా పెట్టామనుకోండి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కాబట్టి వెళ్లకుండా ఉంటదేమో చూద్దాము. తర్వాత ఇదండి జాంకాయ చెట్టు, కాకపోతే ఇది వేళ్ళది కాదనమాట, పక్కింట్లోది. పక్కింట్లో ఎవరు ఉండరు కాబట్టి జాంకాయలు కాసినప్పుడల్లా మనం కోసేసుకొని తినేయచ్చు. కానీ నేను విన్నాను జాంకాయ టేస్ట్ అంతేం బాగుండదు అని చెప్పేసి. జాంకాయల్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి కదండి, వాటిల్లో ఇదొక రకం అనమాట. టేస్ట్ అంత మంచిగా ఉండదు అని చెప్పేసి. ఎలా తెలుసు అంటే అంతకుముందు ఇంట్లో ఉంది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే అని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్ ఆ అక్క చెప్పింది నాకు ఏమంత బాగుండదు టేస్ట్ అని చెప్పేసి. తర్వాత ఇది బయటకు వెళ్ళడానికి అంటే కిందకు వెళ్ళిపోవడానికి దారి అనమాట. మనం బట్టలు ఆరేసుకోవడానికి పైన ఒక తీగ కూడా ఇచ్చారు, ఇక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు. ఇల్లు అయితే నాకు నచ్చిందండి, అంతకుముందు చూసిన ఇల్లే నచ్చింది. కాకపోతే ఒక్కటే భయం అనమాట, చైత్ర ఎలా ఉంటుందో జాగ్రత్తగా ఉంటుందో లేదో అని ఒక్కటే భయం. మిగిలిందంతా హౌస్ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు ఈ రూమ్లో నుంచి బయటకు వచ్చాం, హాల్లో నుంచి. ఇదంతా బయట వరండా అండి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే హాల్ వచ్చింది కదా, హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే దానికి అటాచ్ చేసుకొని మనకి వంటగది ఉండిద్ది. మీకు అర్థమైద్ది అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నా. బయట వరండా, 2 బెడ్రూమ్లు, హాల్ పక్కన బ్యాక్ సైడ్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకి కిచెన్ వచ్చింది. ఇద్దండి కిచెన్ ఇక్కడే ఉంది. కిచెన్ కూడా చాలా సింపుల్ గా ఉంది. అటు నుంచి మెట్లెక్కి లోపలికి వస్తుంటే ఎంట్రన్స్ లోనే మనకి వంటగది ఉంది. వంటగది తలుపు తీసినా తీయకపోయినా అంటే ఏదో పొద్దున సాయంత్రం కొంతసేపు అలా ఓపెన్ చేసి పెట్టొచ్చు, కానీ మనకి ఇది తూర్పు వాకిలండి. తూర్పు వాకిలి మాత్రం ఎప్పుడు ఓపెన్ చేసుకొని ఉంటే మంచిది. మనం బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తూర్పు వాకిలి గుండా వెళ్ళి మెట్లు దిగి వెళ్ళిపోతే బాగుంటది. మనం సామాన్ ఏమి సర్దుకోలేదు కదా, ఎంటీ హౌస్ టూర్ ఎలా ఉంది అని మీతో షేర్ చేయాలి అనిపించింది. అందుకని ఈ వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. హౌస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్.